హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మరి ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి అదే విధంగా పొలిటికల్ రంగంలో అలీ అండ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అందరికీ సుపరిచితులే అని చెప్పొచ్చు ఇక మెయిన్లీ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏదైనా ఒక టైంలో ఖచ్చితంగా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ప్రతి విషయంలో నేను ముందు ఉంటారు ఇక అలీ అండ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫ్రెండ్షిప్ అదే విధంగా వాళ్ళిద్దరి బాండింగ్ కూడా వేరే లెవెల్లో ఉండేది అంత మంచి బాండింగ్ ఉండింది వాళ్ళకు అయితే సినీ రంగానికి సంబంధించి అది ఏ సినిమా అయినా సరే చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే ఖచ్చితంగా అలీ అందులో కామెడియన్ గా కానివ్వండి ఆయన ఫ్రెండ్ గా ఏ విధంగా అయినా సరే అందులో ఆయన పాత్ర పోషించాల్సిందే లేకపోతే ఆ సినిమా కూడా కొన్ని సార్లు ఆయన చెయ్యరట కానీ మీరు చూసుకుంటే ఏ సినిమాలో అయినా కూడా ఖచ్చితంగా ఆయన అయితే ఉంటారు సో మరి ఇలాంటి సందర్భాలకు సంబంధించి ఎన్నో వింటూ ఉంటాము అయితే లాస్ట్ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పోటీ చేయడం ఇటు ఈయన కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేయడం అదే క్రమంలో అప్పుడు ఒకానొక టైంలో అటు పవన్ కళ్యాణ్ కూడా నన్ను మోసం చేశాడు వాళ్ళు అంటూ చెప్పుకొచ్చారు ఇక ఆయనకి కెరియర్ ఇచ్చాము అనే విధంగా మెగా ఆడియన్స్ కూడా అందరూ అంటూ ఉంటే అప్పట్లో ఆయన కూడా మీ వల్లేం నేను సినీ ఇండస్ట్రీకి రాలేదు నేను దానికన్నా ముందు నుంచే ఉన్నాను అనే విధంగా ఆయన కూడా చెప్పుకొచ్చారు ఇలా మాట పెరిగి ఒకానొక టైంలో ఇక వీళ్ళిద్దరికి సంబంధించి సినిమాలు కూడా రావు ఇంకా అని అందరూ అనుకున్నారు అయితే ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో అప్పుడు ఇంకా రాజీనామా చేసేసి నేను రాజకీయాలకే డాటా బాయ్ బాయ్ చెప్తున్నాను అని చెప్పేసి ఆయన అనడం జరిగింది ఇక రీసెంట్ గా అయితే ఒకానొక టైంలో వీళ్ళిద్దరికి సంబంధించిన ఫైట్ జరిగిన ఇష్యూని సోషల్ మీడియాలో కొంతమంది ట్రెండ్ చేస్తూ ఉన్నారు